హాయ్ అండి, ఈజీ మెథడ్లో సగ్గుబియ్యం వడియాలు పెట్టి చూపించాను కదా పార్ట్ 1. దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకొక ప్రాసెస్లో ఇంకా ఈజీగా పెట్టుకునే విధంగా చూపిస్తాను. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఒక గ్లాసు సగ్గుబియ్యంకి 7 గ్లాసులు కొలతగా నీళ్ళని కొలుచుకొని ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాము. ఆ నీళ్లు మరిగేలోపు మిక్సీ జార్లో ఒక గ్లాసు సగ్గుబియ్యం అయితే వేసి మెత్తగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా పౌడర్ అవుతుంది, కొంచెము బొంబాయి రవ్వలాగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. కారంకి కావాలంటే ఎండుమిరపకాయ వేసుకోవచ్చు, లేదా పచ్చిమిరపకాయ కారం అయినా వేసుకోవచ్చు. రుచికి తగ్గట్టుగా ఉప్పు, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇష్టం లేకపోతే ప్లెయిన్గా మనం గ్రైండ్ చేసుకున్న రవ్వని ఉండలు కట్టకుండా ఇందులో పోసుకుంటూ కలుపుతూ ఉండాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక పొంగు వచ్చేలాగా ఉడికించుకున్నామంటే వడియాల పిండి అయితే రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసేసేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.